రాష్ట్రంలోనే అత్యధిక ధర పల్లీలకు నమోదవుతున్నాయి వనపర్తి జిల్లాలో. ప్రజెంట్ మనం వనపర్తి జిల్లాలో ఉన్నాము. ఈ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు సంబంధించి ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పల్లీలకు 10,011 రూపాయల చొప్పున కూడా ధర నిర్ణయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్‌లో కూడా చూడొచ్చు. ఇదంతా కూడా చాలా క్లియర్‌గా, ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ పల్లీలు ఉంటాయి. ఈ పల్లీలకు ఎందుకు ఇంత డిమాండ్ అంటే దీంట్లో ఆఫ్లాటాక్సిన్ అనేటి ఒక పదార్థం ఉండదు. ఆ పదార్థం లేకపోతే అది క్యాన్సర్‌కు కారణమవుతుంది. కాబట్టి ఆ పదార్థం ఉండదు కాబట్టే ఇక్కడ ఈ జిల్లాలో పండినటువంటి వేరుశనగకు అంత డిమాండ్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. అక్కడ ఎక్కువగా ఆఫ్లాటాక్సిన్ శాతం 12% ఉంటుంది. దీంట్లో 1% ఉంటుందని చెప్పి కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనం విజువల్స్‌లో కూడా చూడొచ్చు క్లియర్ కట్‌గా. ఈరోజు మనం విజువల్స్‌లో చూస్తున్నాం. వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ కూడా ఉన్నారు. ఆయన కూడా ఈరోజు ఈ యొక్క పల్లి ధరలకు సంబంధించి ఈరోజు ఎవరైతే రైతున్నారో ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. రైతుకు సంబంధించి అంటే ఆ రైతుకు శాలువాతో కూడా సన్మానం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒకసారి మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. ఈ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు సంబంధించి ఇదొక 46 ఏళ్ల తర్వాత ఇదొక రికార్డు స్థాయిలో ఈ రోజు ఈ యొక్క పల్లీలకు అత్యధిక ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక మధ్యప్రదేశ్, గుజరాత్ వేరే పక్క రాష్ట్రాలకు సంబంధించి ఆఫ్లాటాక్సిన్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదంతా కూడా ఆ పల్లీలకు ఎక్కువగా ధర ఉండదు. కాబట్టి ఇక్కడ నుంచి కొనుగోలు చేస్తారు కాబట్టి ఈ పల్లీలు చాలా క్లియర్ గా ఉంటాయి. ఆఫ్లాటాక్సిన్ అనేది కూడా ఒక క్యాన్సర్ కు కారకం. మనం విజువల్స్ లో చూస్తున్నాం. రైతు కూడా ఉన్నాడు. రైతుతో కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా పండించారు? బంగారుగుడి షాపు. ఓకే. ఏ జిల్లా మీది? వనపర్తి జిల్లానే. ఓకే. మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసారు. పెట్టుబడి ఎంత అవుతుంది? పెట్టుబడి 40,000 అవుతుంది. 40,000 ఉంటుంది. ఎట్లా అనిపిస్తున్నాయి మరి ఈ రోజు పెద్ద ఎత్తున 45 ఏళ్ల తర్వాత ఇంత ధర, అత్యధిక ధర పెరిగిందని చెప్పి చెప్తున్నారు వాళ్ళు కూడా. ఏమని చెప్తున్నారు? అద్భుతమైన ధర. ఓకే. సంతోషమైన ధర ఇది. ఓకే. సంతోషం. మరి ఎట్లా అనిపిస్తుంది? శాలువాతో ఒక రైతుకు సన్మానం కూడా చేస్తున్నారు. సంతోషమే కదా. రేట్ వచ్చినప్పుడు సంతోషం ఉంటది కదా అవును. ఎవరికైనా. ఓకే. అది తక్కువ పోతే దుఃఖం ఉంటది. ఓకే. మీనికి పెరిగినప్పుడు ఎవరికైనా సంతోషం ఉంటది. ఓకే. ఈ పేరు ఇప్పుడు మంచి రేటు కృష్ణ. సో చూస్తున్నాం, కృష్ణయ్య ఇదే ప్రాంతానికి చెందినవాడు. ప్రజెంట్ మనతో కొంతమంది ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదామన్నా. ఎట్లా చూడాలి మొత్తంగా ఇదంతా కూడా మీరు కొన్నవాళ్ళు అసలు ఎందుకు ఈ రేంజ్ లో ధర దీనికి డిక్లేర్ కావడం అనేది ఎలా చూస్ చేస్తారు మీరు దీన్ని? నా పేరు అమర్నాథ్ అండి. ఇక్కడ ప్రస్తుతానికి మార్కెట్‌లో షార్టేజ్ ఉండడం వల్ల పల్లికి రేటు చాలా ఎక్కువవుతుంది. దానివల్ల డిమాండ్ ఎక్కువై ప్రైసెస్ పెరుగుతున్నాయి. షార్టేజెస్ ఎక్కువుంది ఇక్కడ. ఈ ఇయర్‌లో ఏసేదాని శాతం తగ్గినందుకు పల్లి శాతం తగ్గింది ఇక్కడ వేసేది. సో, దానివల్ల ప్రైసెస్ ఎక్కువవుతున్నాయి షార్టేజ్ ఉండడం వల్ల. అన్న ఏంటన్నా ఈసారి 46 ఇయర్స్ కు సంబంధించినటువంటి చరిత్రను తిరగరాయబోతున్నారు. అది నిన్ననే అనుకున్నాం. కానీ ఒక్కసారిగా మారిపోయింది ఆ వ్యవస్థ అంతా కూడా. నిన్న 9,000 పైసలకు పోయింది. ఈ రోజు 10,011 రూపాయల చిల్లర వస్తుంది. ఎట్లా చూస్తారు? ఈరోజు వనపర్తి వ్యవసాయ మార్కెట్‌లో ఈ ఒక వ్యవసాయ మార్కెట్‌కు మంచి చరిత్ర ఉంది. ఈ వనపర్తి మార్కెట్ యార్డ్‌లో వేరుశెనగ అనేది పెద్ద ఎత్తున ఈ మార్కెట్‌కు రావడం జరుగుతుంది. ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ అనుకోనియండి, ఇంక మిగతా ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇక్కడికే రావడం జరుగుతుండే. కానీ ఈ సంవత్సరము రైతులు గత సంవత్సరము వర్ష ప్రభావం వల్ల ఈ యొక్క వేరుశెనగ దిగుబడి తక్కువ రావడము, రేట్ తక్కువ రావడం జరగడం వల్ల కొంతవరకు వేరుశెనగ పై మొగ్గు చూపలేదు ఈ సంవత్సరం. కానీ వేసిన రైతులకు ఈసారి మంచి గిట్టుబాటు ధర రావడం జరిగింది. వేరుశెనగ 46 సంవత్సరాలైంది ఈ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పడి. నిన్న ఒక రైతు కొల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ మంచాల కట్ట ఆ రైతు తీసుకొస్తే 9,784 రూపాయలు నిన్న రావడం జరిగింది. దాన్ని బీట్ చేస్తూ ఈరోజు 10,011 రూపాయలు కృష్ణయ్య గారు గణపురం మండలము షాపూర్ గ్రామం రైతు తీసుకురావడం జరిగింది. దానికి ఈరోజు అమర్నాథ్ అనే ఇక వ్యాపారస్తులు ఈ రేట్ కోట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా రానున్న కాలంలో ఈ ప్రాంతంలో గతంలో వేరుశెనగ ఏ విధంగా రైతులు పండించారో మళ్ళా దాన్ని రిపీట్ చేసి వేరుశెనగ పై మొగ్గు చూపాలని రైతులను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం ఇచ్చు మొన్న ఈ యొక్క వేరుశెనగ కూడా వాళ్ళకి సబ్సిడీలో కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఈ యొక్క ప్రాంత శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు కూడా ఈ రైతులకు సంబంధించిన డ్రిప్ కానివ్వండి, ఇంకా మిగతా పనిముట్లు కానీ వల్ల రైతులకు అందే విధంగా. కాబట్టి ఈ యొక్క మార్కెట్ చరిత్రలో ఇంకోటి వనపర్తి వ్యవసాయ మార్కెట్లో ఇక్కడ ఉండే వ్యాపారస్తులే కాకుండా మిగతా
వేరే ప్రాంతాల్లో కూడా కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు రావడం జరగదు. పోటీ తత్వం వల్ల ఈ యొక్క రేటు రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా ఇంకా రానున్న కాలంలో ఈ యొక్క వేరుశనగకు మొగ్గు చూపాలని కోరుకుంటూ మీ బిగ్ టీవీ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తాం. ఈ పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తారు. దానివల్లే ఈ యొక్క పల్లీలకు అధిక ధర పలుకుతూ రైతులు పండించిన పంటకు మంచి ధర వస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ వనపర్తి జిల్లాలో కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.